నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కొత్త ప్రాజెక్టులతో 36 లక్షల ఎకరాలకు సాగునీరు, వనరులు సద్వినియోగం చేసుకోవాలన్న చంద్రబాబు. రాజధాని ప్రాంతంపై అసత్య ప్రచారాలతో కుట్ర, కాల్మనీ నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమన్న సీఎం. చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు లౌక్యంగా రాబడుతున్నారు. వేచి చూస్తే జగన్ కు మంచి రోజులొస్తాయన్న జేసీ. అగ్రిగోల్డ్ కేసు దర్యాప్తు తీరుపై హైకోర్టు ఆగ్రహం. నిందితుల్ని అరెస్ట్ చేయకపోవడంపై ప్రభుత్వానికి మందలింపు. ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలకు కేంద్రం శ్రీకారం. ఎంపీల కోసం విద్యుత్ బస్సులు ప్రారంభించిన మోదీ. కేజ్రీవాల్ ఆప్ నేతలపై క్రిమినల్ కేసు దావా వేసిన జైట్లీ. పరువు నష్టం కింద 10 కోట్లు చెల్లించాలని ఢిల్లీ కోర్టులో పిటిషన్.